ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఈ దీపావళికి టపాసులు కాల్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా కాల్చుకోండి. ఈ దీపావళి మీ అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం దీపావళి సందర్భంగా ఒక ధమాకా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరందరూ గోస్టింగ్ గ్లోరియా ఆల్రెడీ చూసే ఉంటారు. అది 1M వ్యూస్ దాటిపోయింది. అంటే అందరికీ నచ్చింది అని అర్థమైంది. అందుకే మీకోసం గోస్టింగ్ గ్లోరియా పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే, పార్ట్ 2లోకి వెళ్లే ముందు అసలు మన గ్లోరియాకు ఏమైందో ఒకసారి గుర్తు చేసుకుందాం. గ్లోరియా ఒక బుక్ స్టోర్లో పనిచేసే అమ్మాయి. పైన ఫ్లోర్లో ఉండే రొమాంటిక్ కపుల్ చేసే దబిడిదిబిడి శబ్దాల వల్ల నిద్ర పట్టక ఒక వ్యక్తి చనిపోయిన పాత ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడే ఆమెకు రంగీలా అనే దెయ్యం ఆత్మ పరిచయం అవుతుంది. ఈ దెయ్యం ప్రతి రాత్రి ఆమెను బలవంతంగా మంచంపైకి తీసుకెళ్లి ఆమెతో పిచ్చిగా దబిడిదిబిడి చేస్తూ ఉంటుంది. మొదట భయపడ్డా ఆ తర్వాత గ్లోరియా కూడా ఆ దయ్యం ప్రేమ నచ్చుతుంది. ఇద్దరూ కలిసి రోజు అదే పనిగా గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ రంగీలా కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఇష్టపడతాడు, జీవితం పంచుకోవడానికి కాదు. అందుకే ఆ దెయ్యం ఎప్పుడైతే గ్లోరియాను వదిలిపెట్టి కోటీశ్వర్ల ఇంట్లో పుట్టడానికి వెళ్ళిపోయాడో గ్లోరియా అప్పుడు పూర్తిగా కుంగిపోయింది. చివరికి తన బుక్ స్టోర్ ఓనర్ రాము ప్రేమను అంగీకరించి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ పార్ట్ 1 క్లైమాక్స్లో గ్లోరియాకు కారులో వెళ్తున్న ఒక చిన్న పిల్లాడి రూపంలో రంగీలా కొత్త జన్మ ఎత్తినట్టు కనిపిస్తుంది. మరి రంగీలా ఆత్మ నిజంగా కొత్త జన్మ తీసుకుందా, లేక తనను వదిలి వెళ్ళిన గ్లోరియాను మళ్ళీ వెతుక్కుంటూ వచ్చిందా? ఆ కోరికలే రంగీలాను మళ్ళీ దేహం లేని ఆత్మరూపంలోకి తీసుకొచ్చాయా? ఇప్పుడు వీళ్ళు చేసే అరాచకం ఏ రేంజ్లో ఉండబోతుందో వీటన్నింటికీ జవాబు తెలియాలంటే స్టోరీలో ముందుకు వెళ్ళాలి. రంగీలా ఆత్మ గ్లోరియా నుంచి దూరమైపోయి 8 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఇప్పుడు గ్లోరియా ఒక సాధారణ సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె భర్త రాము 7 కొడుకు వివాన్తో ఆమె జీవితం సంతోషంతో నిండిపోయి ఉంటుంది. తన బుక్ స్టోర్ను కూడా ఆమె విజయవంతంగా నడుపుతూ ఉంటుంది. గతంలో రంగీలతో గడిపిన మధురమైన రాత్రులను కేవలం ఒక పీడకలలా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె జీవితం స్థిరపడింది అనుకున్న సమయంలోనే కథ మళ్ళీ అనుకోని మలుపు తిరుగుతుంది. రంగీలా ఆత్మ స్వర్గంలో ఉన్నప్పుడు అతనికి డబ్బు కంటే కూడా తన గ్లోరియాను ప్రేమించాలనే కోరిక, ఆమెతో తన తాపం తీర్చుకోవాలన్న ఆశే ఎక్కువగా ఉండేది. కాబట్టి ఒక యుక్త వయసు శరీరం కావాలని కోరుకుంటాడు. అందుకే అతను శిశువుగా పుట్టడానికి నిరాకరిస్తాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో అత్యంత ధనవంతుల కొడుకు 20 ఏళ్ల రియాన్ ఒక అరుదైన వ్యాధితో చనిపోబోతున్నాడని తెలుస్తుంది. ఆ ఆఖరి క్షణంలో రంగీలా ఆత్మ ఆ శరీరాన్ని తన నివాసంగా ఎంచుకుని అతనిలోకి బలంగా ప్రవేశిస్తుంది. రియాన్ ఆత్మ ఆ శరీరం నుండి నిష్క్రమించగానే అతని శరీరంలోకి రంగీలా ఆత్మ తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రవేశిస్తుంది. అతని లక్ష్యం ఒక్కటే, గ్లోరియా. రంగీలా ఇప్పుడు రియాన్ రూపంలో తన దెయ్యం శక్తులను ఉపయోగించి గ్లోరియా ఎక్కడుందో తెలుసుకుంటాడు. రియాన్ చాలా హ్యాండ్సమ్, పవర్ఫుల్ యువకుడు. అతని చూపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఆ పాత రంగీలా యొక్క పిచ్చి, ప్రేమ, ఆవేశం కనిపిస్తాయి. అతను గ్లోరియాను వెతుక్కుంటూ ఆమె బుక్ స్టోర్కి వస్తాడు. గ్లోరియా అతన్ని చూసి షాక్ అయిపోతుంది. ఆ కళ్ళు, ఆ నవ్వు అచ్చం తన పాత ప్రేమికుడు రంగీలాలాగే అనిపిస్తాడు. రియాన్ ఆమెతో, మీ బుక్ స్టోర్లో నాకు బాగా ఇష్టమైన రచయిత పుస్తకం కావాలి, అది ఎవరికీ దొరకదు, కానీ మీ దగ్గర ఉంది, ఎందుకంటే నాకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు అది ఎక్కడుందో అంటూ ఒక అతీంద్రియమైన డైలాగ్ చెప్తాడు. గ్లోరియా అయోమయానికి లోనవుతుంది. రంగీలా తన శక్తిని ఉపయోగించి గ్లోరియా ఒంటరిగా ఉన్న సమయాన్ని ఎంచుకుని ఆమె పక్కనే మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ఒకరోజు రాత్రి ఆమె భర్త టూర్కి వెళ్లిన సమయంలో రియాన్ ఆమె ఇంట్లోకి వస్తాడు. నువ్వు నన్ను ఎంత దూరంగా ఉంచినా నువ్వు నాదానివి. నా కోరికలే నా దేహం లేని ఆత్మను ఈ దేహంలోనికి తీసుకువచ్చాయి. కేవలం నీకోసమే అని చెప్పి గ్లోరియాతో బలవంతంగా రొమాన్స్ మొదలు పెడతాడు. గ్లోరియా మొదట ప్రతిఘటించిన రియాన్ రూపంలో ఉన్న రంగీలా యొక్క రొమాంటిక్ స్పర్శకి ఆ పాత జ్ఞాపకాలు ఆమెను మళ్ళీ వెనక్కి లాగుతాయి. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ తుఫాను, భూకంపం మొదలవుతుంది. వాళ్ళిద్దరూ రొమాన్స్తో రెచ్చిపోతారు. పార్ట్ 1లో లాగానే దెయ్యం శక్తితో కూడిన ఆ ఇంటెన్స్ రొమాన్స్ గ్లోరియాను పూర్తిగా మైమరిపిస్తుంది. ఈ పరిచయం తర్వాత రియాను తరచుగా గ్లోరియా జీవితంలో జోక్యం చేసుకోవడం మొదలు పెడతాడు. రియాన్ ఆమెకు కావాల్సినప్పుడు, కావాల్సిన చోట ఆ దెయ్యం శక్తులను ఉపయోగించి మరీ కనిపిస్తూ ఉంటాడు. రాము ఆఫీస్లో ఉన్నప్పుడు రియాన్ బుక్ స్టోర్కి వస్తాడు. రాము ఇంటికి వస్తున్నప్పుడు రియాన్ దెయ్యంలాగా మాయమైపోతాడు. గ్లోరియాకు మళ్ళీ 2 జీవితాలు, 2 ప్రేమలు. ఒకవైపు తన భర్త, కొడుకుతో నిజమైన జీవితం, ఇంకోవైపు రియాన్ రూపంలో ఉన్న రంగీలాతో పిచ్చి ప్రేమ. రాముకు గ్లోరియా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది.
ఆమె ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో ఏదో దాచిపెడుతున్నట్లుగా అనిపిస్తుంది. రాము ఒకరోజు గ్లోరియాని ఫాలో అవుతాడు. అప్పుడే రియాను గ్లోరియా కలుసుకున్న దృశ్యాన్ని చూస్తాడు. రాము కోపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా రియాన్ తన దెయ్యం శక్తితో రాము కార్ టైరు పంక్చర్ అయ్యేలా చేస్తాడు. అప్పుడు రాము ఆగిపోతాడు. గ్లోరియా రియాను మాయమవుతారు. రాముకు ఈ సంఘటన మరింత అనుమానాన్ని భయాన్ని కలిగిస్తుంది. గ్లోరియాకి ఈ జీవితం భరించలేనంత కష్టంగా మారిపోతుంది. రియాన్కి కేవలం రొమాన్స్ మాత్రమే ముఖ్యం. తన కుటుంబం పట్ల అతని వైఖరి చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఒకరోజు తన కొడుకు వివాన్ స్కూల్ డ్రామాలో పాల్గొంటూ ఉంటే రియాన్ ఆ రొమాన్స్ పిచ్చిలో పడి ఆమెను అక్కడికి వెళ్ళనివ్వడు. వివాన్ తన తల్లి రాలేదని ఏడుస్తూ ఉంటాడు. గ్లోరియాకి తన కళ్ళు తెరుచుకుంటాయి. ఈ పిచ్చి ప్రేమ తన కుటుంబాన్ని నాశనం చేస్తుందని ఆమె అర్థం చేసుకుంటుంది. వెంటనే గ్లోరియా మళ్ళీ పాత మాంత్రికురాల్ని కలుస్తుంది. ఆమె గ్లోరియాతో, నిన్ను ఆ శాపం వదల్లేదు గ్లోరియా. ఆ ఆత్మ నీ ప్రేమ కోసం ఏ శరీరాన్నైనా నాశనం చేస్తుంది. నువ్వు దాన్ని శాశ్వతంగా ఆ శరీరం నుంచి బయటకు పంపించాలి అని ఆ మాంత్రికురాలు హెచ్చరిస్తుంది. మాంత్రికురాలి సలహా మేరకు గ్లోరియా ఒక పెద్ద డ్రామాకి తెరలేపుతుంది. గ్లోరియా రియాన్ని తన పాత అద్దె ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అంటే మనం పార్ట్ 1లో చూసిన పాత ఇల్లు. మళ్ళీ అదే ఇల్లు, అదే బెడ్, అదే వాతావరణం. రంగీలా ఆత్మ రియాన్ రూపంలో చాలా సంతోషంగా అక్కడికి వస్తుంది. చూసావా, ఈ ఇల్లు, ఈ బెడ్ నీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి అని రొమాంటిక్గా చెప్తాడు. వాళ్ళు రొమాన్స్లో మునిగిపోతున్న సమయంలో మాంత్రికురాలు అప్పటికే ఆ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన శక్తివంతమైన మంత్రాల వలయం పనిచేయడం మొదలుపెడుతుంది. ఆ వలయం పనిచేయడం ప్రారంభించగానే రియాన్ శరీరం నొప్పితో విలవిలాడిపోతుంది. రంగీలా ఆత్మ దయ్యం శక్తులను ఉపయోగించడానికి ప్రయత్నించినా ఆ మంత్రాల శక్తి ముందు అవి పనిచేయవు. గ్లోరియా ఏడుస్తూ, నువ్వు ఇక నా జీవితంలో ఉండలేవు రంగీలా. నేను నా భర్తని, నా కొడుకును ప్రేమిస్తున్నాను. నువ్వు నా శరీరంపై మాత్రమే ప్రేమ పెంచుకున్నావు, కానీ నా జీవితంపై కాదు. నువ్వు వెళ్ళిపో అని అరుస్తుంది. గ్లోరియా మాటలు, మాంత్రికురాలి మంత్రాల శక్తి కలిసి ఆ ఆత్మను బలవంతంగా శరీరం నుండి బయటికి లాగుతాయి. రంగీలా ఆత్మ కోపంగా, బాధగా ఆ శరీరాన్ని విడిచి ఆ ఇంటి పైకప్పు గుండా మాయమైపోతాడు. రంగీలా ఆత్మ బయటికి వెళ్ళగానే రియాన్ మామూలు యువకుడిలాగా స్పృహ తప్పి పడిపోతాడు. అప్పటికే ఆ విషయం తెలుసుకున్న రాము అక్కడికి వస్తాడు. రాము గ్లోరియాని చూసి షాక్ అవుతాడు. కానీ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్న రియాన్ను చూసి తన భార్య దేనితో పోరాడిందో పూర్తిగా అర్థం చేసుకుంటాడు. గ్లోరియా తనను క్షమించమని వేడుకుంటుంది. రాము గ్లోరియాని హత్తుకుని, మన బంధం ఈ దెయ్యం పిచ్చి కంటే ఎంతో బలమైనది అని చెప్తాడు. తర్వాత గ్లోరియా, రాము తమ కొడుకు వివాన్తో కలిసి మళ్ళీ సంతోషంగా జీవించడం మొదలు పెడతారు. రియాన్ రంగీలా ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోవడం వలన తన పాత వ్యాధి నుంచి కోలుకుని జీవితంలో ఒక కొత్త ఆరంభం మొదలు పెడతాడు. అంటే అతని ఆత్మ మళ్ళీ అతని శరీరంలోకి తిరిగొస్తుంది. అతనికి ఏం జరిగిందో గుర్తుండదు. రియాన్ ఒకరోజు గ్లోరియా బుక్ స్టోర్కు వచ్చి ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. గ్లోరియా తన జీవితంలోకి మళ్ళీ ఎప్పుడూ దెయ్యం ప్రేమ రాకూడదని బలంగా కోరుకుంటుంది. గ్లోరియా మళ్ళీ గర్భవతి అవుతుంది. ఈసారి ఆమె కడుపులోకి వచ్చిన ఆత్మ కేవలం ప్రేమ, సంతోషాన్ని మాత్రమే పంచడానికి వచ్చిన దేవదూత లాంటిది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, గోస్టింగ్ గ్లోరియా ది రీబర్త్ మూవీ ఎండింగ్. నిజానికి గోస్టింగ్ గ్లోరియా పార్ట్ 2 రాలేదు. ఈ స్టోరీని నేనే రాశాను. ఇది మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.